హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి హైదరాబాద్ సౌత్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది, మనకి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్యారంటీడ్ రిటర్న్స్ అనేవి వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి హైదరాబాద్ సౌత్లో మెయిన్గా 4 మేజర్ హైవేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బెంగళూరు హైవే, నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రీశైలం హైవే, దాని తర్వాత సాగర్ హైవే, దాని తర్వాత వచ్చేసి మనకి సౌత్ ఈస్ట్ లో వచ్చేసి విజయవాడ హైవే. సో ఈ 4 హైవేస్ మనం డీటెయిల్ గా స్టడీ చేద్దాము. సో మెయిన్ గా హైదరాబాద్ సౌత్ లో రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ అనేది దేనివల్ల ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకి ఫార్మాసిటీ క్యాన్సిల్ అవ్వడం వల్ల కొన్ని ఏరియాస్ లో మనకి రియల్ ఎస్టేట్ అనేది కొంచెం స్నాగ్నెట్ అయిపోయింది. సో ఇంపాక్ట్ అనేది పడింది. సో రేట్స్ అనేవి పెరగకుండా అక్కడే ఆగిపోయి ఉన్నాయి. సో అలాంటి ఏరియాస్ లో మనం చూసుకుంటే కందుకూరు, యాచారం, కడతల్ ఈ చుట్టుపక్కల ఏరియాస్ లో మనకి ఫార్మాసిటీ పేరు చెప్పుకొని మనకు ఆల్మోస్ట్ 10,000 నుంచి 15,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ అమ్మాయి. కానీ ఇప్పుడు ఫార్మాసిటీ రాకపోవడం వల్ల ఇక్కడ మెగా టౌన్షిప్స్ రావడానికి కూడా మనకి ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత మనకి కనెక్టివిటీ అనేది రావాలి. కనెక్టివిటీ ఇవన్నీ వచ్చిన తర్వాతే మనకి ఇలాంటి ఏరియాస్ లో మనకి రిటర్న్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ మనకి 15,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టి ఇక్కడ తీసుకుంటే 30,000 పర్ స్క్వేర్ యార్డ్ వస్తే కానీ మనకి మంచి రిటర్న్స్ కింద కన్సిడర్ చేసుకోరాదు. సో 30,000 పర్ స్క్వేర్ యార్డ్ రావాలంటే మినిమం 5 to 7 years వెయిట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మెగా టౌన్షిప్ కట్టాలంటే మనకి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇక్కడ మెగా టౌన్షిప్ కట్టాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, తర్వాత కనెక్టివిటీ, తర్వాత దానికి తగ్గ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ వచ్చిన తర్వాతే మనకి ఇక్కడ రెసిడెన్షియల్ గా సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో మనం ఈచ్ హైవేని డీటెయిల్ గా స్టడీ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి బెంగళూరు హైవే. సో బెంగళూరు హైవేలో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఈ బెంగళూరు హైవేకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది ఉంది. సో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండడం వల్ల ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి శంషాబాద్ దగ్గర 111 జీవో ఇంపాక్ట్ ఉండడం వల్ల రేట్స్ అనేది 30 to 35,000 పర్ స్క్వేర్ యార్డ్కి వచ్చి ఆగిపోయాయి. కాకపోతే ఇక్కడ రెసిడెన్షియల్ గా కొన్ని ఏ జోన్సే మనకి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి రేట్స్ ఉన్న వాటిలో రేట్స్ మనకి 35,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా వెళ్ళిపోయింది. సో మనకి లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ మనం చూసుకుంటే ఇంతకుముందు 5 to 10 years బ్యాక్ లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అందరూ షాద్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేస్తున్నారు. కానీ ఇప్పుడు షాద్ నగర్ ఒక వెల్ డెవలప్ టౌన్ కింద కన్సిడర్ అయిపోయింది కాబట్టి మినిమం ఇక్కడ 15 to 20,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ఇప్పుడు లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కింద చూసుకోవాలనుకుంటే మనకి షాద్ నగర్ టు జడ్చర్ల, షాద్ నగర్ టు జడ్చర్ల, జడ్చర్ల కూడా ఒక వెల్ డెవలప్డ్ టౌన్. సో షాద్ నగర్ టు జడ్చర్ల మనకి ఆల్మోస్ట్ 40 to 50 కిలోమీటర్స్ ఓవరాల్ నుంచి అవుతుంది. కాకపోతే బెంగళూరు హైవే బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇక్కడ రిటర్న్స్ అనేవి మనకి ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాజాపూర్ కానీ, సో ఈ రాజపల్లి కానీ, పోలేపల్లి కానీ, ఇలాంటి మాచారము ఇలాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిందంటే మనకి జడ్చర్లకి దగ్గర అవుతుంది. దాని తర్వాత హైవేకి బేస్ చేసుకుని ఉన్న ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఈజీగా మినిమం ఒక 50 to 100% రిటర్న్ అనేది మనం 5 years లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 5 to 10,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా ఇక్కడ కొన్ని ఏరియాస్ లో దొరికే అవకాశం ఉంది. కాకపోతే జడ్చర్ల లాంటి వెల్ డెవలప్ టౌన్ లో మాత్రం ఇప్పుడు కొన్ని ఏరియాస్ లో 15 to 20,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా నడుస్తుంది. ఒకవేళ ఇక్కడ మనకి ఏదైనా తక్కువ రేట్లో జడ్చర్లలో దొరికినా కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. జడ్చర్లలో టౌన్ లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా మనకి ఫ్యూచర్ రిటర్న్స్ అనేవి బాగుంటాయి. లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఈ మాచారం టు షాద్ నగర్ స్ట్రెచ్ లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. హైవేకి జస్ట్ 0.5 kilometer to 1 kilometer డిస్టెన్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్. మళ్ళీ మనకి ఇంటర్నల్ రోడ్స్ కి వెళ్ళి ఇంటర్నల్ రోడ్స్ లో 2 kilometers దూరంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ అనే వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే షాద్ నగర్ టు మాచారం వరకు కూడా రియల్ ఎస్టేట్ అనేది అన్ని ఏరియాస్ లో చూసుకుంటే స్టాగ్నెంట్ అయి ఉంది. సో ఒకవేళ మీ దగ్గర సర్ప్లస్ మనీ ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. లోన్స్ కి కానీ, దాని తర్వాత మనీ లెండ్ చేసుకొని కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కొన్ని రోజులు వేచి చూడడం బెటర్. ఎందుకంటే ఒక 6 months తర్వాత మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి డెవలప్మెంట్ ఎక్కడ ఏరియాస్ లో డెవలప్ చేస్తుంది అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఈజీగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి రెసిడెన్షియల్ గా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం షాద్ నగర్ టు శంషాబాద్ ఈ స్ట్రెచ్ లో ఎక్కడైనా హైవేకి 1 kilometer దూరంలో 20 నుంచి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఎక్కడ దొరికినా మనకి ఆల్మోస్ట్ ఒక 200 square yards ఒక ఆల్మోస్ట్ ఒక 40-50 lakhs వచ్చేస్తుంది. సో కన్స్ట్రక్షన్ కి ఒక 30-40 lakhs అయినా మనకి 80 lakhs లో ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని బెంగళూరు హైవే బేస్ చేసుకొని కనెక్టివిటీ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండొచ్చు.
సో మనకి ఇంకొక కొన్ని ఏరియాస్ డీటెయిల్గా చూసుకుంటే మనకి కొత్తూరు, నందిగాం ఇవన్నీ మంచి రెసిడెన్షియల్ స్కోప్ ఉన్న ఏరియాస్. కాకపోతే ఇక్కడ కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా ఉండడం వల్ల కొంచెం వాటర్ పొల్యూషన్ అనేది మనం ఉంటుంది. సో అందుకని హైవేకి రైట్ సైడ్ ఉన్న ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్. ఇంకా మనకి తూప్రగూడ, తర్వాత అమీర్పేట్ వెళ్ళే రోడ్ కూడా మనకి ఇది శ్రీశైలం హైవేకి కనెక్ట్ చేస్తుంది, తర్వాత మన్సాన్పల్లికి కనెక్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన హైవేకి బేస్ చేసుకోకుండా ఇలాంటి ఏరియాస్, కనెక్టివిటీ ఉన్న ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైవే నుంచి ఇంకో హైవేకి కనెక్ట్ చేస్తున్న ఏరియాస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఫ్యూచర్లో రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం చూసుకుంటే అమీర్పేట్లో కూడా రేట్స్ అనేది 20 నుంచి 25,000 per square yard నడుస్తున్నాయి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం భారంగానే అవుతుంది. సో అమీర్పేట్లో కూడా మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక మినిమం అట్లీస్ట్ 30 to 40 lakhs కావాల్సి వస్తుంది. అది రెసిడెన్షియల్గా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒక 3 to 5 yearsలో మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. బెంగళూరు హైవేకి ఇంకొక సైడ్ వచ్చేసి మనకి ఈ లింగారెడ్డిగూడ, తర్వాత తీగాపూరు, నందిగామ ఇవన్నీ కూడా రెసిడెన్షియల్గా డెవలప్ అయ్యే స్కోప్ ఉంది. కానీ ఇండస్ట్రియల్ ఏరియా ఉండడం వల్ల వాటర్ పొల్యూషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి లివబుల్గా మనం కొంచెం ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది. సో మనకి బెంగళూరు హైవేకి నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ షాబాద్ వస్తుంది. ఇక్కడ షాబాద్లో మనకి చాలా ఎస్ఈజెడ్స్ ఉండడం వల్ల షాబాద్ కూడా ఫ్యూచర్లో మంచి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ షాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి హైదరాబాద్ సౌత్కి, హైదరాబాద్ వెస్ట్కి కనెక్ట్ చేసే ఏరియా కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో షాబాద్లో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది మనకి ఏ హైవే బేస్ చేసుకోకుండా ఇండిపెండెంట్ గా డెవలప్ అయ్యే టౌన్. ప్లస్ ఇక్కడ మనం చూసుకుంటే షాబాద్ లో కూడా ఆల్రెడీ ఒక రింగ్ రోడ్ లాంటిది ఒకటి ఫామ్ చేశారు. సో మనకి డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఎస్ఈజెడ్స్ ఉండడం వల్ల మనకి ఫ్యూచర్ లో కంపెనీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్లస్ ఇది మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది హైదరాబాద్ వెస్ట్ కి దగ్గర అవుతుంది కాబట్టి కంపెనీస్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో షాద్ నగర్ బేస్ చేసుకొని కూడా కొంచెం దూరం, ఒక 1-2 kilometers దూరం కూడా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే ఒక వెల్ డెవలప్ టౌన్ చుట్టుపక్కల ఒక 1-2 kilometers దూరంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదంటే హైవేకి 1/2 kilometer to 1 kilometer డిస్టెన్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి గ్యారంటీడ్ రిటర్న్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ మనకి బెంగళూరు హైవేకి ఉన్న శ్రీశైలం హైవేకి ఉన్న మధ్యలో ఏరియాస్లో నేను ముందు చెప్పినట్టు ఇక్కడ బెంగళూరు హైవే టు శ్రీశైలం హైవే కనెక్ట్ చేసే రోడ్ వచ్చేసి ఈ అమీర్పేట్, తర్వాత మన్సాన్పల్లి, దబిల్గూడ, మహేశ్వరం. సో మహేశ్వరం కూడా ఆల్రెడీ మనకు వెల్ డెవలప్డ్ టౌన్. ఇక్కడ ఆల్రెడీ మనకి 25,000 per square yard నడుస్తుంది. మన్సాన్పల్లి క్రాస్ రోడ్ కూడా ఆల్రెడీ మనకి 100 feet ప్రపోజ్ రోడ్. సో ఈ స్ట్రెచ్ వచ్చేసి మనకి బెంగళూరు హైవే టు శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న ఈ ఈ ఈ ఒక స్ట్రెచ్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ మనకి గోల్డెన్ ట్రయాంగిల్ లాగా కూడా అనుకోవచ్చు. మనకి వెస్ట్ లో ఉన్న గోల్డెన్ ట్రయాంగిల్ లాగా ఇది కూడా ఫ్యూచర్ లో మనకి మంచి స్కోప్ ఉన్న ఏరియాస్. ఎందుకంటే ఇది ఎయిర్పోర్ట్ కి దగ్గర అవుతుంది, తర్వాత ఓఆర్ఆర్ కి దగ్గర అవుతుంది. ఇంకోటి వచ్చేసి మనకి ఇది రెసిడెన్షియల్ గా ఎక్కువ జోన్స్ ఉన్న ఏరియాస్. తర్వాత మన పెద్ద గోల్కొండ, నాగారం, తర్వాత మనకి మన్సాన్పల్లి, అమీర్పేట్, మహేశ్వరం ఇవన్నీ ఏ డెవలప్మెంట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రాజెక్ట్స్ లేకుండా డెవలప్మెంట్ అనేది అయ్యే అవకాశం ఉన్న ఏరియాస్ ఇవి. సో ఎందుకంటే ఈ ఓఆర్ఆర్ కి జస్ట్ 10 kilometers దూరంలో ఉన్నాయి. దాని తర్వాత మంచి 100 feet ప్రపోజ్ రోడ్స్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ రేట్స్ అనేది మనకి 20 నుంచి 25,000 per square yard కి వెళ్ళిపోయాయి. ఒకవేళ మనకి 20,000 per square yard ఈ స్ట్రెచ్ లో ఎక్కడ దొరికినా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఈజీగా మనకి 40,000, ఈజీగా ఒక 3 to 5 years లో 40,000 అయ్యే అవకాశం ఈజీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రెసిడెన్షియల్ గా గ్రోత్ ఉండే ఆప్షన్ ఎక్కువ కనిపిస్తుంది. మనకి ఇక్కడ బిల్డర్స్ వచ్చి కన్స్ట్రక్షన్ చేసి డెవలప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాగారం కానీ, పెద్ద గోల్కొండ కానీ, హర్షాగూడ కానీ, బాగంకల్, తర్వాత మనకి సిరిగిరిపుర ఇవన్నీ. ఇక్కడ సిరిగిరిపురాలో కూడా కొన్ని లేఅవుట్స్ లో మనకి 15,000 per 20,000 per square yard కూడా దొరుకుతున్నాయి. మహేశ్వరం ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ 20 to 25,000 per square yard కి వెళ్ళిపోయాయి. ఒకవేళ లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్, డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years వరకు నాకు ఏమి డబ్బుల గురించి ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటే కొంచెం డౌన్ లో ఉన్న ఏరియాస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ దుబచెర్ల కానీ, ఘాట్పల్లి కానీ, దౌడుగూడ, బంజారతాండ ఇలాంటి ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10 years వరకు మనం మర్చిపోవాలి మన ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే ఇవి డెవలప్ అవడానికి మనకి ఫస్ట్ ఈ మహేశ్వరం, మన్సాన్పల్లి ఇవన్నీ ఫస్ట్ 5 years లో డెవలప్ అయిన తర్వాతే ఇలాంటి ఏరియాస్ డెవలప్ అవుతాయి. ఎందుకంటే హైవే కనెక్టివిటీ లేదు, తర్వాత ఏ ఏ మేజర్ టౌన్స్ కి దగ్గర లేవు కాబట్టి ఇక్కడ కొత్తగా మనకి మెయిన్ గా టౌన్స్ ఫామ్ అయిన తర్వాతే ఇవి డెవలప్ అవుతాయి. సో ఇవి డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక 10 years వరకు ఏం ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మనకి రిటర్న్స్ అనేవి రావు. 10 years తర్వాత మనకి ఈజీగా మంచి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మహేశ్వరము ఇవన్నిట్లో మనకి రెసిడెన్షియల్ గా ఒకవేళ సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు మహేశ్వరం, మన్సాన్పల్లి, ఈ సిరిగిరిపుర, బాగంకల్, గంగారం తాండా ఇలాంటి ఏరియాస్ లో 15,000, 20,000 per square yard దొరికితే ఎక్కడ దొరికినా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి
శ్రీశైలం హైవేలో మీరు ముందు చూసుకున్నట్టే ఇక్కడ ఆదిబట్ల పేరు చెప్పుకొని ఆల్రెడీ మనకి తుక్కు కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 30 to 40 పర్ స్క్వేర్ యార్డ్కి వెళ్ళిపోయాయి. సో మనకి ఇక్కడ అన్ని విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కువగా వచ్చాయి కాబట్టి ఇక్కడ లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మాత్రము మనకి శ్రీశైలం హైవేలోకి కావాలనుకుంటే మాత్రం ఈ కొత్తూరు తర్వాత కందుకూరు చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనకి ఫార్మాసిటీ పేరు చెప్పుకొని ఆల్రెడీ రేట్స్ అన్ని అప్రిషియేట్ అయిపోయాయి కాబట్టి కందుకూరు కొత్తూరు దగ్గర కూడా ఆల్మోస్ట్ 12 to 15,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తున్నాయి. సో మనకి ఇంకా లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అనుకున్న వాళ్ళు కడతల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేస్తే ఇక్కడ మనకి రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది కాబట్టి ఫ్యూచర్లో ఒక 10 yearsలో మనకి రీజనల్ రింగ్ రోడ్ ఒకవేళ వచ్చినా కానీ ఒక మినిమం 5 to 10 years పడుతుంది కాబట్టి కడతల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రీజనల్ రింగ్ రోడ్ పేరు చెప్పుకొని మనకి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ కడతల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రెసిడెన్షియల్గా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ తుమ్మలూరు నుంచి ఈ తుక్కుగూడ స్ట్రెచ్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లేమూరులో కూడా మనకి చాలా విల్లా ప్రాజెక్ట్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ లేమూరు కూడా హైవేకి దూరం ఉన్నా కానీ కనెక్టివిటీ ఉండడం వల్ల లేమూరు విలేజ్కి దగ్గర కనెక్టివిటీ ఉండడం వల్ల ఇక్కడ చాలా విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ మనకి విల్లా కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇలాంటి ఏరియాస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకవేళ మీరు రాచిలూరు ఇవన్నీ ఏరియాస్లో కూడా రెసిడెన్షియల్గా ఉండాలనుకున్న వాళ్ళు ఒక 3 to 5 yearsలో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంకొక హైవే వచ్చేసి సాగర్ హైవే. సో సాగర్ హైవే వచ్చేసి మనకి బొంగులూరు ఎగ్జిట్ ద్వారా ఆల్రెడీ డెవలప్మెంట్ అనేది మీరు ఆల్రెడీ చూసినారు. ఆల్రెడీ అద్దిబట్ల పేరు చెప్పుకొని ఆల్రెడీ డెవలప్మెంట్ అనేది జరిగాయి. సాగర్ హైవేకి ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది రామోజీ ఫిలిం సిటీ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువగా రైట్ సైడ్ లో మనం చూసుకుంటే సాగర్ హైవేకి అంతా రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకి రెసిడెన్షియల్ గా ఫ్యూచర్ లో గ్రో అయ్యే అవకాశం తక్కువ. సో మనకి లెఫ్ట్ సైడ్ లోనే ఎక్కువ ఈ సివిఆర్ కాలేజ్ దగ్గర ఇక్కడ అంతా కూడా మనకి ఇప్పుడు ఆల్రెడీ 25 to 30,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. షెరీగూడ, ఇబ్రహీంపట్నం ఇవన్నీ కూడా గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ చుట్టుపక్కల ప్రాంతాలు 25,000 పర్ స్క్వేర్ యార్డ్ వెళ్ళిపోయాయి. ఇబ్రహీంపట్నం మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇది ఒక వెల్ డెవలప్ టౌన్. ఇది ఆల్మోస్ట్ మనకి 11 to 12 kilometers వస్తుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇబ్రహీంపట్నం లాంటి టౌన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం మినిమం 25,000 పర్ స్క్వేర్ యార్డ్ కావాలి. సో రిటర్న్స్ అనేవి ఇప్పుడు మనకి ఇప్పుడు రావాలంటే మాత్రం ఇబ్రహీంపట్నంలో అంత ఈజీగా రావు. ఎందుకంటే 25,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టి ఇంత దూరము ఉండాలనుకున్న వాళ్ళు ఆ టౌన్ బేస్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే మనకి లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ఆగపల్లి, గుంగల్, మాల్ వరకు వెళ్ళిపోవచ్చు. సో ఈ ఆగపల్లి, గుంగల్, యాచారం మనకి ఈ మాల్ వరకు ఇన్వెస్ట్మెంట్ అని జరుగుతుంది. మనం చూసుకుంటే ఈ ఆచారంలో కూడా ఈ ఫార్మాసిటీ ఈ మనకి ఈ మెయిన్స్ కందుకూరు టు ఆచారం ఉన్న ఈ మిర్ఖాన్పేట్, నందివనంతపు, వనపర్తి ఏరియాస్ అన్ని కూడా 10,000 12,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా వెళ్ళిపోయాయి మన ఫార్మాసిటీ పేరు చెప్పుకొని. ఇప్పుడు మనకి మెగా టౌన్షిప్ ఎక్కడ వస్తుంది అనేది కూడా మనకి క్లారిటీ అనేది లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సీఎం రేవంత్ రెడ్డి అన్నదాన్ని బట్టి చూస్తే ఓఆర్ఆర్ టు రీజనల్ రింగ్ రోడ్ ఉన్న ఏరియాస్లో ఫస్ట్ హెచ్ఎండిఏ జోన్స్ అని డెవలప్ చేసి దాని తర్వాత హెచ్ఎండిఏ లేఅవుట్స్ రైతుల దగ్గర భూములని తీసుకొని ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి వాళ్ళకి కొంచెం షేర్ ఇచ్చి వీళ్ళు డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. సో అవి ఏ ఏరియాస్ అనేది మనకి ఫార్మర్స్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు డెవలప్మెంట్ అనేది చేస్తారు. సో ఇదంతా మనకి ల్యాండ్ అవైలబిలిటీ డిపెండెన్సీ ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ ఏరియా డెవలప్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పడానికి అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొంగర్కాలని ఇవన్నీ కూడా ఫాక్స్కాన్ ఇవన్నీ రావడం వల్ల ఒక 50,000 to 1 lakh జాబ్స్ ఇక్కడ వస్తున్నాయి. సో కొంగర్కాలన్, రావిర్యాలు ఇవన్నీ ఆల్రెడీ వెల్ డెవలప్డ్ విల్లా ప్రాజెక్ట్స్, తర్వాత వెల్ డెవలప్డ్ టౌన్స్. ఇక్కడ కొంగర్కాలను కూడా చూసుకున్నా మనకి ఇప్పుడు 30,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా వెళ్ళిపోయింది. సో ఇలాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలనుకుంటే రెసిడెన్షియల్గా ఉండాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ చేయండి. ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇబ్రహీంపట్నం టు ఆగపల్లి కూడా ఆల్రెడీ మనకి 15,000 నుంచి 20,000 పర్ స్క్వేర్ యార్డ్ ఎక్కువగా నడుస్తుంది. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ జేబీ ఇన్ఫ్రా వల్ల అన్ని ప్రాజెక్ట్స్ కూడా మనకి చూసుకుంటే 20 నుంచి 25,000 పర్ స్క్వేర్ యార్డ్కి వెళ్ళిపోయాయి. సో ఆగపల్లి టు యాచారం తర్వాత మాల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ హైవేకి 1/2 kilometer దూరంలో చేసుకోవచ్చు. కాకపోతే మినిమం 5 to 10 years వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి యాచారం దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత యాచారం అంతా డెవలప్ అయిన తర్వాత యాచారం టు మాల్ ఇవన్నీ కనెక్టివిటీ అంత ఇంప్రూవ్ అయిన తర్వాత హైవే బేస్ చేసుకొని మాత్రం కనెక్టివిటీ ఉన్నా కానీ పబ్లిక్ రావడానికి
యాక్సెసిబిలిటీ ఉండాలి. సో సిటీ పబ్లిక్ వచ్చి ఇక్కడ ఉండాలంటే మాత్రం ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ కావాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ కావాలి. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పరంగా చూసుకుంటే మనకి ఇప్పుడైతే మహేశ్వరం టౌన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమెజాన్ డేటా సెంటర్, విప్రో, ఎస్ఈజెడ్ ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే అంత పబ్లిక్ అట్రాక్ట్ చేసే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితే ఎక్కువ లేవు. సో మనకి ఫ్యూచర్లో ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఫస్ట్ మెగా టౌన్షిప్ ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత ఇంకా ఫ్యూచర్లో అలాంటి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. సో అందుకని మనకి లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఆగపల్లి టు మాల్ వరకు చేసుకోవచ్చు. సో మనకి ఇబ్రాహీంపట్నం ముందుగా చెప్పినట్టు రైట్ సైడ్ అంతా మనకి ఈ రామోజీ ఫిలిం సిటీ ఉండడం వల్ల డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఆగిపోయింది. సో మనకి రామ్దాస్ పల్లి ఇవన్నీ కూడా ఒక మనకి ఇండిపెండెంట్ విలేజెస్. ఇక్కడ కూడా మనకి 15,000 పర్ స్క్వేర్ యార్డ్, 20,000 పర్ స్క్వేర్ యార్డ్ ఎక్కువగా దొరుకుతున్నాయి. సో ఇది మనకి ఫ్యూచర్లో ఇవి కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే హైవేకి దగ్గర లేదు, తర్వాత ఓవరాల్కి దగ్గర ఉంది కాబట్టి ఆటోమేటిక్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఈ ఏరియాస్లో కూడా ఉంటుంది. సో మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి విజయవాడ హైవేలో కూడా మనకి ముందు చెప్పినట్టు ఈ బతసింగారం ఇవన్నీ కూడా మంచిగా ఒక విల్లా ప్రాజెక్ట్స్, దాని తర్వాత హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్స్ చాలా వచ్చాయి. ఇక్కడ మనకి రేట్స్ కూడా చూసుకుంటే 15,000, 20,000, 22,000 అలా కూడా నడుస్తున్నాయి. ఈ పిగిలిపూర్ ఇవన్నీ కూడా లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కింద ఇంతకుముందు చూస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు కూడా ఆల్రెడీ 15,000 పర్ స్క్వేర్ యార్డ్కి వెళ్ళిపోయింది. దేశ్ముఖ్, పిగిలిపూరు, కవాడిపల్లి ఇవన్నీ కూడా లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద చూసారు ఇంతకుముందు. ఇప్పుడు అవి కూడా 20,000 పర్ స్క్వేర్ యార్డ్కి వెళ్ళిపోయాయి. తారామతిపేట కూడా మనకి ఒక ఇండిపెండెంట్ విలేజ్. సో తారామతిపేట ధర కూడా మనకి ఇప్పుడు 20 నుంచి 25,000 పర్ స్క్వేర్ యార్డ్కి వెళ్ళిపోయాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, రెసిడెన్షియల్గా ఉండాలనుకున్న మాత్రం అబ్దుల్లాపూర్ ఇక్కడ మనకి రెసిడెన్షియల్గా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత మనకి ఇక ఈ తూప్రాన్ పేట్, దాని తర్వాత చౌటుప్పల్, ఈ తూప్రాన్ పేట్ నుంచి చౌటుప్పల్ వరకు లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పేరు చెప్పుకొని మనకి చౌటుప్పల్లో కూడా రేట్స్ అనేది అప్రిషియేట్ అయిపోయి ఆర్టిఫిషియల్ అప్రిషియేషన్ అనేది జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే. సో 10 నుంచి 12,000 పర్ స్క్వేర్ యార్డ్ చౌటుప్పల్లో దొరుకుతున్నాయి. సో చౌటుప్పల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఒక వెల్ డెవలప్డ్ టౌన్. తర్వాత ఫ్యూచర్లో మనకి రీజనల్ రింగ్ రోడ్ వచ్చినా కానీ ఇక్కడ డెవలప్ అవుతుంది. కాకపోతే చౌటుప్పల్కి హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో రిటర్న్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మినిమం 5 to 7 years వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఓవరాల్గా కన్క్లూజన్కి వచ్చేసరికి మనకి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో నెక్స్ట్ 6 months వారికి రేట్స్ అనేది స్టాగ్నెంట్ అయ్యి ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. 6 months తర్వాత కొంచెం మూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, హౌస్ కొనుక్కోవాలి, లేదంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. ప్యూర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మాత్రం చాలా తగ్గిపోయాయి, ఆల్మోస్ట్ 50 to 80% వరకు తగ్గిపోయాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10-12 లక్షల్లో ఒక ప్లాట్ కావాలి, 20 లక్షల ప్లాట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరగట్లేదు. సో లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్మోస్ట్ స్టాప్ అయిపోయాయి. సో ఇంకో 6 months వరకు మనకి లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ తక్కువగా కనిపిస్తున్నాయి. సో మనకి రేట్స్ అనేటివి స్టాగ్నెంట్ అయ్యి తర్వాత ఫ్యూచర్లో పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఈ ఫార్మాసిటీ క్యాన్సిల్ అయ్యే ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మెట్రో కనెక్టివిటీ. ఒకవేళ మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అయిపోయిన తర్వాత మనకి ఈ శ్రీశైలం హైవే, సాగర్ హైవే కూడా ఎక్స్టెండ్ అయ్యి తర్వాత మెగా టౌన్షిప్స్ ఇవన్నీ వచ్చినాయంటే మనకి సిటీ కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అప్పుడు డెవలప్మెంట్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దానికి మినిమం 5 to 10 years, 5 years అట్లీస్ట్ పడుతుంది. సో 5 years వారికి మనకి రేట్స్ అనేవి అప్రిషియేట్ అవుతాయి. కాకపోతే ఓవరాల్కి 10 kilometers దూరం ఉన్న ఏరియాస్లో మాత్రమే అప్రిషియేట్ అవుతాయి. లేదంటే హైవే బేస్ చేసుకుని 1/2 kilometer దూరంలో మీరు నేను ముందు చెప్పినట్టు ప్రతి హైవేలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.